వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు ఈసారి తన పార్టీ సీనియర్లకే షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే దేవినేని ఉమకు టికెట్ నిరాకరించిన బాబు ఇప్పుడు గంటాకు కూడా షాక్ ఇచ్చారు. దీంతో అలిగిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్తున్నట్లు తెలుస్తోంది. గంటా కోరుకున్న స్థానాన్ని టీడీపీ అధిష్టానం నిరాకరించడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నిన్న తన అనుచరులతో రహస్య సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనే ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు టాక్. మంత్రి బొత్సపై చీపురుపల్లిలో పోటీ చేయాలని గంటాలో చంద్రబాబు ఆదేశించారు. కానీ అక్కడ పోటీ చేసేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి సీటు నుంచి పోటీ చేయాలని చంద్రబాబు పట్టుబడుతుండగా, గంటా మాత్రం గతంలో గెలిచిన భీమిలి సీటులో పోటీకి ఆసక్తి చూపుతున్నారు. కానీ చంద్రబాబు తాజాగా గంటాను చీపురుపల్లి నుంచి పోటీ చేసి తీరాలని తేల్చి చెప్పేశారు. గతంలో అనకాపల్లి ఎంపీగా, విశాఖ నార్త్, భీమిలి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాస్ మరోసారి భీమిలిలో పోటీకి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా ఉన్న విశాఖ నార్త్ను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే అవకాశం ఉండడంతో ఆయన నియోజకవర్గం మారక తప్పని పరిస్థితి. అయితే గతంలో పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచిన చరిత్ర ఉన్న గంటాలో ఈసారి మంత్రి బొత్స సత్యనారాయణపై చీపురుపల్లిలో పోటీకి దింపితే బాగుంటుందనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. కానీ చీపురుపల్లి ఎక్కువగా రూరల్ నియోజకవర్గం కావడం, అక్కడ పోటీ చేసి గెలిచినా భవిష్యత్తులో గుర్తింపు తెచ్చుకోవడం కూడా కష్టమేనని భావిస్తుండడం. అదే సమయంలో భీమిలి అయితే వైజాగ్ సిటీ నియోజకవర్గం కావడంతో గంటా శ్రీనివాస్ అక్కడి నుంచి పోటీకి మొగ్గు చూపుతున్నారు. కానీ చంద్రబాబు ఆలోచనలు వేరుగా ఉన్నాయి. దీంతో చీపురుపల్లిలో పోటీ చేయకుండా టీడీపీకి గంటా గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరేందుకు డిసైడ్ అయినట్టు సమాచారం. బీజేపీ, జనసేనలు ఎలాగూ పొత్తులో ఉన్నాయి కాబట్టి ఇక వైసీపీ తప్పితే గంటాకు ఆప్షన్ లేని పరిస్థితి నెలకొంది.